శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. కుంభరాశి. ఈ రాశి వారికి ఈ నెలలో అన్ని రంగాలలో విజయం కలుగుతుంది. ఎందులో అడుగుపెట్టినా సుఖంగా సంతోషంగా ఉంటారు. వ్యాపారాలలో ఆశించినటువంటి ఒక లాభాన్ని చవిచూస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకడం సంభవిస్తుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్లు రావడము, ఇంక్రిమెంట్లు రావడం అనేటువంటి జరుగుతుంది. గొప్ప గొప్ప వారితో పరిచయం ఏర్పడడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. యత్న కార్యాలన్నీ కూడా అనుకున్నటువంటి యొక్క పనులన్నీ కూడా సానుకూలంగా నెరవేరడం జరుగుతుంది. డబ్బు ఎక్కువగా ఖర్చు చేయవలసి వస్తుంది. కొన్ని ఆటంకాలు ఏర్పడ్డప్పటికీ భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల, దైవానుగ్రహం వల్ల ఆ కార్యక్రమాలన్నీ కూడా నెరవేరడానికి మంచి అవకాశం ఉంది. కాకపోతే వృధా సంచారం చేయడము, అనవసరమైన ప్రయాణాలు చేయడం జరుగుతుంది. శుభకార్యాలలో పాల్గొనడము జరుగుతుంది. తీర్థయాత్రలు చేయడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంది. అందరూ కూడా సుఖంగా ఉంటారు. ఇక మొదటి వారం కనుక మనము చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి మొదటి వారంలో చిన్న చిన్న కలహాలు ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. ఇంట బయట ఎక్కడైనా సరే చిన్న చిన్న కలహాలు ఏర్పడుతుంటాయి. బంధువులతో, అందులో ముఖ్యమైనటువంటి ఒక బంధువుల చేత విరోధాలు ఏర్పడడం జరుగుతుంది. కార్యాలయాలలో అధికారుల చేత బెదిరింపులు పడడము, ఒత్తిడులు ఎక్కువగా కావడము, ఉద్యోగ స్థానంలో సమయాన్ని మించి పనులు చేయడము అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. వృత్తిలో కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు దొరకడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కోరిన చోటికి ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ కింద వచ్చినట్టయితే ఈ నెలలో మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది. కాకపోతే అధికమైనటువంటి యొక్క ఖర్చులు రావడం జరుగుతుంది. ఆ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. దుబారా ఖర్చులు చేయకుండా ఉండడం చాలా మంచిది. కొన్ని విషయాలలో ఎదురు దెబ్బలు తాకి మనశ్శాంతిగా లేకుండా పోవడం జరుగుతుంది రెండవ వారంలో. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే వ్యాపారాలలో కొంత నష్టం రావడం జరుగుతుంది. నీతోటి వ్యాపారస్తులు కాకుండా కానీ లేదా నీతో వ్యాపారం చేసే భాగస్వాముల వల్ల కానీ నీవు మోసపోవడం జరుగుతుంది. కాబట్టి తోటి వ్యాపారస్తులతో జాగ్రత్తగా ఉండండి. నీ భాగస్వాములతో ఉన్నటువంటి కూడా జాగ్రత్తగా ఉండి లెక్కలు ఎప్పటికప్పుడు కరెక్ట్గా చూసుకుంటూ ఉండండి. లేదా మోసపోవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. జాగ్రత్త. మీరు ఈ నెలలో సదా అప్రమత్తతో ఉండాలి. ఏదో ఇట్లా వస్తున్నాను అలా పోతున్నాను నుంచి పనికుండా మీరు చేసేటువంటి ఒక వృత్తి వ్యాపారాలలో కానీ ఆఫీసు విషయంలో కానీ చాలా జాగ్రత్తగా అప్రమత్తతో ఉండడం చాలా మంచిది కుంభరాశి వారు ఈ నెలలో. ఇక నాలుగవ వారంలో వృధా ప్రయాణాలు చేయడము, అనవసరమైన ప్రయాణాలు చేసి లేనిపోని ఆపదలు తెచ్చుకుంటారు. వృత్తిలో వ్యాపారంలో కొద్దిగా నష్టాలు రావడం జరుగుతుంది. కొద్దిగా బాధలు కూడా పడవలసి వస్తుంది. ఆశించినటువంటి యొక్క ఫలితాలు లేకపోవడము, అధికారుల చేత చీవాట్లు తినడము అనేటువంటి జరుగుతుంది. చంచలమైన మనస్సుతో కాలం గడుపుతూ ఏది ఒక సక్రమైనటువంటి ఒక నిర్ణయం తీసుకోలేక బాధపడుతూ ఉంటారు కుంభరాశి వారు ఈ నెలలో. కాబట్టి ఈ కుంభరాశి వారు ఈ నెలలో హనుమాన్ చాలీసా, దాంతోపాటు ఆదిత్య హృదయము అనేటువంటివి ఈ రెండు కూడా ప్రతిరోజు పారాయణం కనుక చేసినట్టయితే మీకు అన్ని రకాల శుభంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఇది శుభం.